Good evening, students. In this video, we are going to discuss about ఈనాడు newspaper analysis. ఈనాడు newspaper కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తుంది 24th June స్టూడెంట్స్. ఈ 24th June ఈనాడు న్యూస్పేపర్ అనాలిసిస్లో ఇందులో లీడ్ ఆర్టికల్ అండి. ఇది ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్లో ఈ లీడ్ ఆర్టికల్ ఇది మొత్తం దేని గురించి సంబంధించిందంటే ఇండియన్ ఎకానమీ గురించి సంబంధించింది. ఈ లీడ్ ఆర్టికల్ రాసినటువంటి ఆథర్ ఎవరంటే సురేష్ ప్రభు. You know that, okay? He is a union minister anyhow. So next students, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ యొక్క ఎడిటోరియల్ డిస్కస్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రతి కంట్రీ కూడా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా జీడిపి గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పారు. ఇందులో మీకు బాగా కీ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఎన్డీఏ అనేది ఒకటి కీ పాయింట్ అండి. ఎన్డీఏ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ క్లాస్లో, బీజేపీ అండ్ బీజేపీ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్ళు అయిపోయింది. ప్రభుత్వం అంటే మీనింగ్ ఏంది? ఏ పార్టీకి అయితే లోక్సభలో మెజారిటీ వస్తుందో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అది మీ క్లాస్లో చెప్పాను. లోక్సభకి సాధారణంగా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి స్టూడెంట్స్ ఎలక్షన్స్? వెరీ గుడ్, 5 years. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దెన్ సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసరికి సురేష్ ప్రభు ఏం డిస్కస్ చేశారంటే ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాన్ని డిస్కస్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏదైనా ఒక దేశంలో వేరే దేశం వాళ్ళు వచ్చి ఎంత ఈజీగా వ్యాపారాన్ని నెలకొల్పగలుగుతారు అనేది. మీరు రజనీకాంత్ సినిమా ఒకటి చూసి ఉంటారు. అందులో శివాజీ అనే సినిమా అనుకుంటా. అందులో రజనీకాంత్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ ఒక హాస్పిటల్ కానీ పెట్టడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. సో అప్పుడు దాన్ని ఏమంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ సరిగా లేదు అని. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇప్పుడు ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 100వ ర్యాంక్ ఉందంటే అంటే భారతదేశం 100వ స్థానంలో ఉంది. అంటే ఎవరైనా బిజినెస్ పర్సన్ ప్రపంచంలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియా స్థానం 100th ర్యాంక్ ఉందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఇచ్చేది వరల్డ్ బ్యాంక్ స్టూడెంట్స్. సో మనం భారతదేశంలో వ్యాపార అనుకూలతను ఎలా పెంచాలంటే అసలు వ్యాపారాన్ని అనుకూలంగా చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, డిఐపిపి అని ఉంటుంది అనమాట. సో ఈ డిఐపిపి వాళ్ళు మన భారతదేశంలో వ్యాపారాన్ని పెంచడానికి, వ్యాపార అనుకూలతను పెంచడానికి 2017లో ఒక 372 ఫోకస్డ్ ఏరియాలని ఐడెంటిఫై చేశారనమాట. అంటే రిఫార్మ్స్. ఓకే, అంటే 372 విషయాలలో మనం ఇంప్రూవ్ చేసుకుంటే మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపారు. సో ఏ రాష్ట్రము ఏ విషయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటుందని చెప్పేసి ఆ పోర్టల్లో అప్డేట్ చేయాలి. సో కొన్ని రాష్ట్రాలు, అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఇవి 98 నుంచి 100% ఆ సంస్కరణలు అమలు చేస్తున్నాయి అన్నమాట. సో దాని గురించి చెప్పడం జరిగింది ఆ పారాగ్రాఫ్లో. నెక్స్ట్, మన భారతదేశంలో తయారీని పెంపొందించడానికి 2014 ఇండిపెండెన్స్ డే రోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా 25 విషయాలపైన ఎక్కువ ఫోకస్ చేద్దామని వాళ్ళు ప్రభుత్వం డిసైడ్ అవ్వడం జరిగిందండి. 25 విషయాల మీద మనం ఫోకస్ చేసి ఆ విషయాలలో మనము మన భారతదేశంలోనే తయారయ్యేటట్టు చూడాలన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు రఫేల్ ఫైటర్ జెట్స్ అవి తీసుకుంటే కనుక ఫ్రెంచ్ కంపెనీ ఉన్నటువంటి దసాల్ట్ అనే కంపెనీ భారతదేశంలో ఉన్న రిలయన్స్ అనే కంపెనీతో టైఅప్ అయిపోయి మన భారతదేశంలోనే తయారు చేస్తుంది ఆ ఫైట్స్ని. ఈ విధంగా 25 ఏరియాస్ను చేసుకున్నారు. ఇలా మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేయడం వల్ల ఇండియాలో 2014 ఏప్రిల్ నుంచి 2017 డిసెంబర్ వరకు మొత్తం మన భారతదేశంలో ఈ డ్యూరేషన్లో మన భారతదేశంలోకి వచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అంటే దీన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవి అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి మన ఇండియాలో పెట్టుబడి పెట్టినాయి. ఇవన్నీ అంటే 20,899 కోట్లు అనమాట. అన్ని కోట్లు మన భారతదేశంలోకి రావడం జరిగింది. అంటే అన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ మన భారతదేశంకి వచ్చి వాళ్ళ కంపెనీలు పెట్టడం జరిగింది. వాళ్ళ కంపెనీలు పెడితే మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అది వేరే విషయం. ఓకే, సో నెక్స్ట్ ఇలానే 2016లో నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ ఏంటంటే స్టార్టప్ ఇండియా. అంటే ఎవరైనా కొత్తగా కంపెనీలు పెట్టాలనుకుంటున్న వారిని స్టార్టప్ అంటారు అనమాట. వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా ఈ లాస్ట్ 2 ఇయర్స్లో 9,000 స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి తెలంగాణలో కూడా ఇదే చూసుకుంటే కనుక టీ హబ్ అనే ప్రోగ్రామ్ కూడా ఉందండి. దాన్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. మరి చిన్న కంపెనీలు ఎంకరేజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? దీస్ మైక్రో కంపెనీస్, సూక్ష్మ కంపెనీలు ఏమవుతాయి? నెక్స్ట్ స్మాల్ కంపెనీస్, ఆ స్మాల్ కంపెనీస్ కాస్త మీడియం కంపెనీస్ కాస్త లార్జ్ కంపెనీస్ అవుతాయి. ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక దేశం డెవలప్ అవ్వాలంటే ఆ దేశం యొక్క ఎగుమతులు పెరగాలండి. అదే ఈ పారాగ్రాఫ్లో డిస్కస్ చేసినట్టే ఎక్స్పోర్ట్స్. జాగ్రత్తగా స్టూడెంట్స్, ఎక్స్పోర్ట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్. మన భారతదేశం యొక్క టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్
సో వచ్చే కొన్ని సంవత్సరాల వరకు మన జీడిపి, మన భారతదేశంలో ప్రొడక్షన్ అయ్యే జీడిపిలో 100% అనుకుంటే అందులో 40% మనకు మనీ ఎక్స్పోర్ట్ రూపంలోనే రావాలి అని చెప్పేసి దాని యొక్క టార్గెట్ అనమాట. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా సో ఇప్పుడు మన ఇండియన్ జీడిపి ఎలా ఉంది దాని గురించి డిస్కషన్. సో ప్రజెంట్ నౌ ఇండియన్ జీడిపి ఈజ్ 2.5 lakh crores, 2.6 lakh crores. అదే 2025 2025 వాటికి సో ఇది మనకు 5 లక్షల కోట్లు చేరొచ్చు అని, అదే 2030 వరకు ఇది 6.84 లక్షల కోట్లకు చేరొచ్చు అని చెప్పేసి వీళ్ళ యొక్క ఎస్టిమేషన్ అనమాట. సో 2025 ఈ 5 లక్షల కోట్లకు చేరుతుందని ఎస్టిమేట్ ఉంది కదా. ఈ 5 లక్షల కోట్లలో సో 3 లక్షల కోట్లు మనకు అప్రాక్సిమేట్గా సర్వీస్ సెక్టార్, సేవా రంగం నుంచి రాబోతుంది అనమాట. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, అసలు సేవా రంగం ఏంటి, సర్వీస్ సెక్టార్ మీకు ఆల్రెడీ బేసిక్స్ ఐడియా ఉండాలి. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 sectors స్టూడెంట్స్. One is primary sector, the second one is secondary sector, and third one is tertiary sector. Okay, tertiary sector also known as service sector. Secondary sector is also known as industrial sector. Primary sector is also known as agriculture sector. So 2025 వరకు మన జీడిపి 5 lakh crores ఉంటే అందులో 3 lakh crores దేని నుంచి రాబోతుంది, సర్వీస్ సెక్టర్ నుంచి రాబోతుంది అనమాట. మరి మనం సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కానీ బ్యాంకింగ్ కానీ ఈ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక 12 ఫోకస్డ్ ఏరియాస్ని తీసుకొని దానిపైన ఒక 5,000 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడికేటెడ్గా ఖర్చు చేయాలని డిసైడ్ చేయడం జరిగిందనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా సరే ఏ కంట్రీ అయినా గ్రోత్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ అవ్వాలి, దాని నుంచి సెకండరీ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ అవ్వాలి, దాని నుంచి ఫైనల్గా గ్రోత్ అవ్వాల్సింది సర్వీస్ సెక్టర్. మన ఇండియన్ ఎకానమీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం డైరెక్ట్గా అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్ గ్రో అయ్యాం, ఇండస్ట్రియల్ సెక్టర్ మర్చిపోయాం. దానివల్లనే చాలా మట్టుకి అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో జాబ్ రాక చాలామంది అగ్రికల్చర్లోనే ఉన్నారనమాట. ఇది స్టూడెంట్స్ ఈరోజు ఒక ఎడిటోరియల్. సో ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ గివ్ యువర్ వ్యూస్. Please like the channel and subscribe the channel. See you in the class. Thank you so much.